బిడ్డలారా, క్రైస్తవులు దశమ భాగము ఇవ్వాలా? క్రైస్తవులు దశమ భాగము ఇవ్వాలా? పరిశుద్ధ గ్రంథములో నుండి మనం ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు మనం ఆలోచించగలిగినట్లయితే దేవుడు కొన్ని ఆజ్ఞలనేవి దేవుని పిల్లలకి ఆయన ఇచ్చాడు. అందులో ఒక భాగం ఏంటంటే కానుకలు. ఆరాధనలో 5 పార్కులు ఉంటాయి. ఇందులో ఒక పార్క్ ఏంటంటే కానుకలు దేవునికి ఇవ్వాలి. అది దశమ భాగము ఇవ్వాలా క్రైస్తవులు. మనము ప్రారంభ సంఘము అనగా అపోస్తుల బోధ ద్వారా ప్రారంభించబడిన సంఘము 3000 మంది. ఆ 3000 సంఘంలో ప్రారంభించినటువంటి క్రైస్తవులలో ఎవరైతే బాప్తిసం పొందుతారో వారందరూ కూడా క్రైస్తవులుగా పిలువబడుతున్నారు, సంఘంలోనికి చేర్చబడుతున్నారు. మరి దశమ భాగం, ఈరోజు వ్యాపారం చేసేవారు వ్యాపారం చేస్తున్నారు, ఉద్యోగం చేసేవారు ఉద్యోగం చేస్తున్నారు, కూలి పని చేసేవారు కూలి పని చేస్తున్నారు. మరి ఇలాగా ఏదో ఒక విధంగా మరి మనకంటూ ఒక నెలకి, మనకంటూ ఒక దినానికి మన కష్టానికి తగిన ప్రతిఫలము మనం సంపాదిస్తున్నాం. అది దేవుడు మనకి ఇస్తున్నాడు. మనం కష్టపడుతున్నాం, దాని వెనుక దేవుడు మనకి ఇస్తున్నాడు. అయితే ఈ దశమ భాగం అనేది ఎవరు ఇవ్వాలి? అసలు దశమ భాగం అనేది ఎన్ని విధాలుగా బైబిల్ గ్రంథంలో రాయబడ్డది? అలాగే దేవుడు ప్రారంభ దినాల్లో నుండి ఆదాము హవ్వ పిల్లలైనటువంటి ఆ కయ్యూనుకును హేబేలుకును వారు కూడా దేవుడి దగ్గరికి వెళ్ళి వారు అర్పణలు అర్పించినట్టు మనము చూడగలము. అర్పణలు అర్పించారు. అయితే ఈ యొక్క దశమ భాగాల విషయానికి వచ్చేసరికి పాత నిబంధన కాలంలో ఇజ్రాయేల్ ప్రజలకు ముందు కూడా అబ్రహాము దశమ భాగము ఇచ్చినట్టు మనం చూడగలము. అలాగే మరి ఇజ్రాయిల్గా యాకోబు పేరు మార్చబడిన తర్వాత 12 గోత్రాల వారిలో భూభాగాన్ని కనాను దేశంలో వారికి ఇచ్చినప్పుడు లేవీలకు ఆ భూభాగాన్ని ఇవ్వకపోవడం చేత 11 గోత్రాలకి ఆ భూభాగాన్ని పంచుకోమని చెప్పి యెహోషువ ద్వారా ఆ కార్యం జరిగిన తర్వాత వారు పండించి ప్రతి పంటలో నుండి లేవి గోత్రం వారు యాజక సేవ చేస్తున్నారు కనుక వారు బ్రతకాలి, వారు జీవించాలి, వారి కుటుంబం పోషింపబడాలి, వారికి భూభాగం లేదు. దేవుడు అన్నాడు, మీ సొత్తు నేనే, మీ సొత్తు నేనే. అంటే దేవునికి ఇవ్వాలని 12 గోత్రాలు ఇస్తున్న దశమ భాగం అనేది లేవీలకు ఇచ్చినట్టు మనం బైబిల్ గ్రంథంలో చూడగలము. ఇది ఇజ్రాయిలు దశమ భాగాన్ని లేవీలకు ఇచ్చినట్టు, దేవునికి ఇచ్చినట్టు మనకు బైబిల్లో చాలా సందర్భాల్లో చూడగలం. అలాగనే ఇది ఒక రకమైతే మరొక రకమైనటువంటి దశమ భాగం ఏంటంటే ఈ లేవీలకు వచ్చినటువంటి దశమ భాగంలో నుండి మరలా దశమ భాగం మీకు అర్థమవుతుందా? ఏది అర్థమవుతుంది? మొదట ఇజ్రాయిల్ అందరూ కూడా వారు ప్రతి పంటలో ప్రతి పనిలో వారు దశమ భాగాన్ని దేవుని దగ్గర తీసుకొచ్చి లేవీల పోషణ నిమిత్తమే దేవునికి అర్పించాలి దశమ భాగం. అలాగే లేవీలు ఆ దశమ భాగం తీసుకున్న తర్వాత అందులో మరలా దశమ భాగం. ఇప్పుడు 10,000 జీతం అండి. 10,000లో ఒక 10 మంది 1000 రూపాయలు ఇచ్చారండి. అప్పుడు ఆయనకి ఎంత అయింది? 10,000 అయింది. 10,000 అయితే అప్పుడు ఆ 10,000లో మరలా ఆయన 1,000 రూపాయలు ఆ ప్రధాన యాజకుడికి ఇవ్వాలా, అహరోనికి ఇవ్వాలా. అంటే ఇప్పుడు ఈ ఎంతమంది లేవీలు ఉంటారో యాజకులుగా వీళ్ళు మరలా ప్రధాన యాజకుడికి ఇవ్వాలా. ఇది రెండో రకమైనటువంటి దశమ భాగం. మరలా మరొక దశమ భాగం ఏంటంటే ఇవన్నీ రిఫరెన్స్లు తీస్తే చాలా సమయం అవుతుందని మీకు చెప్పడం జరుగుతుంది. ఒకసారి చూద్దాం. ఒకసారి సంఖ్యాకాండము 18:24. మీరు బైబిల్ ఉన్న వాళ్ళు త్వరగా తీయాలి. సంఖ్యాకాండము 18:24. అయితే
ఇశ్రాయేలీయులు యెహోవాకు ప్రతిష్టార్పణముగా అర్పించు దశమ భాగములను నేను లేవీయులకు స్వాస్యముగా ఇచ్చి తిని, అందుచేతను వారు ఇశ్రాయేలు మధ్యను స్వాస్యము సంపాదించకూడదని వారితో చెప్పి తిని. ఇక్కడ లేవీయులకు దశమ భాగం ఇచ్చినట్టు మనం చూడగలం. మనమెవరము ఇశ్రాయేలు కాదు, మనము క్రైస్తవులు, మనం అన్యజనులు చూసినటువంటి క్రైస్తవులు. ఇది మనం గుర్తుంచుకోవాలా. అయితే ఇక్కడ లేవీయులకు దశమ భాగం ఇచ్చినట్టు చూడగలం. మళ్ళా సంఖ్యాకాండం 18, అదే సంఖ్యాకాండం 18:26 నుండి చదువుదాం ఒకసారి. నీవు లేవీయులతో ఇట్లనము, దేవుడు మోషేకు చెప్తున్నాడు, నువ్వు లేవీయులతో ఇట్లనము, నేను ఇశ్రాయేలీయుల చేత నేను ఇప్పించాను కదా, శ్వాసకు ఇప్పించిన దశమ భాగమును మీరు వారి యొద్ద పుచ్చుకున్నప్పుడు మీరు దానిలో అనగా ఆ దశమ భాగమును మీకు ఇచ్చిన దశమ భాగంలో మీరు దశమ భాగమా ఇవ్వాలి. ఇది మీకు రిఫరెన్స్ లేకుండా ముందు చెప్పాను కనుక ఇప్పుడు లేవీలు కూడా వారి దశమ భాగంలో నుండి వారు దశమ భాగం దేవునికి ఇవ్వాలి. ఇప్పుడు దశమ భాగాలు ఇస్తున్నంతా కూడా దేవుని పేరునే ఇస్తున్నారు దేవునికి. ఇప్పుడు మనం కూడా దేవునికి ఇస్తున్నాం అంటే దేవుని పేరుని దేవునికి ఇస్తున్నాం, సేవకుడు పోషింపబడుతున్నాం. దేవుని పని సేవకుడు చేస్తున్నాడు కనుక ఆ సేవకుడికి కష్టపడిన ప్రతి ఒక్కరూ ఇవ్వాలి, సేవకుడు పోషింపబడాలి, దేవుని పని జరగాలి. ఇది దేవుని ఆజ్ఞ మొదటి నుండి కూడా. అయితే ఇక్కడ వాళ్ళ దశమ భాగం నుండి మరొక దశమ భాగము ఇవ్వాలి. అంటే ఇప్పుడు ఫాస్ట్గా దశమ భాగం ఇవ్వకూడదా, ఇవ్వాలట. అంటే లేవీయుడు తీసుకోవడమే తెలుసు కానీ ఇవ్వడము తెలియడం లేదు. అప్పటికి ఇప్పటికీ క్రైస్తవులలో బోధకులు కూడా ఏం చేస్తారంటే, ఏమండి మాకు ఇవ్వాలి కానీ మేమేలా ఇస్తాము అన్నట్టు కూడా ఉండేవారు లేరంటే బోల్డ్ ఉన్నారు. అలాగే కిందకి ఒకసారి మనం 28 అట్లు మీరు ఇశ్రాయేలు యొద్ద పుచ్చుకొను మీ దశమ భాగములో నుండి మీరు ప్రతిష్టార్పణమును యెహోవాకు చెల్లింపవలెను, దానిలో నుండి మీరు యెహోవాకు ప్రతిష్ఠించే అర్పణమును అది ఎవరికంటే దశమ భాగంలో ఎవరికలా యాజకుడైన అహరోను, ప్రధాన యాజకుడు. ఏమండి ప్రధాన యాజకుడు అతనికి అహరోనికి ఇవ్వాలా. 2 రకాలుగా మనం చూస్తున్నాం. మళ్ళా చూద్దాం త్వరగా మనం ఆలోచించగలిగినట్లయితే సంఖ్యాకాండము అదే 14:28 వచ్చినాన్ని చూద్దాం. నీవు వారితో యెహోవాకు ఏదనగా మా జీవము తోడు మీరు నా చెవిలో చెప్పినట్లు నేను నిశ్చయముగా మీ ఎడల చేసేదను. క్షమించండి 14:8 ద్వితీయోపదేశకాండము 26:12 వచ్చినాం. ద్వితీయోపదేశకాండము 10వ భాగము ఇచ్చు సంవత్సరమున అనగా 3వ సంవత్సరమున నీ వచ్చుబడిలో 10వ వంతును చెల్లించి అది లేవీయులకును పరదేశులకును తండ్రి లేని వారికి విధవరాండ్రులకును ఇవ్వవలెను. ఇక్కడ పేదవారు ఉంటారు కదా, ఏమి లేని వారు ఉంటారు కదా, పరదేశులు ఉంటారు కదా, తండ్రి లేని వారు ఉంటారు కదా, విధవరాండ్రులు ఉంటారు కదా, వీళ్ళందరూ పోషింపబడాలంటే వాళ్ళందరికీ కూడా పంటలు పండిస్తున్న ప్రతి ఒక్కరూ దశమ భాగాల్ని పేదల పోషణార్థమై ఇవ్వాలి. ఇటు లేవీలకు ఇవ్వాలా, అలాగే దేశంలో పేదలు ఉండకూడదు. దేవుడు అందరూ పోషింపబడాలి కనుక మీరందరూ కూడా విధవరాండ్రులకు ఇవ్వాలా, పేదలకు ఇవ్వాలా, దిక్కులేని వారికి ఇవ్వాలా. పరదేశులు ఉంటారు కదా, వేరే ప్రాంతం మా ప్రాంతానికి వచ్చి ఉంటారు కదా, వాళ్ళు తిండి లేని పరిస్థితులు ఉంటారు కనుక అలాంటి వారికి కూడా మీరు ఇవ్వాలా. ఇది ఒక రకమైనటువంటి దశమ భాగాన్ని ఇవ్వాలని దేవుని యొక్క ఆజ్ఞ. ఉన్నవారు లేని వారికి పెట్టాలా. అప్పటికి ఉంది.
ఇంకా నాలుగోది ఏంటంటే ఒక పండగ వచ్చేటప్పుడు ఏమండి అందరూ కూడా వారి ఇండ్ల దగ్గర వారు పండించిన ప్రతి పంటలోనూ లేదా దశమ భాగాలు వారి ఇంటి ముందు వేస్తే ఆ పండగ నాడు ఏమీ లేని వారు వచ్చి వారి గృహాల్లో ఉన్నటువంటి ఆహార పదార్థాలని వారు తీసుకొని ఆ పండగ నాడు ఆ సంతోషంగా వారు బ్రతకడానికి ఈ ఈ పంటలు పండించుకునేవారు బాగా ఉన్నవారు వారింటి ముందు వాళ్ళు ఆ దశమ భాగాల్ని పడేయాల. అది అందరూ తీసుకుంటారు. ఎవరు ఆ పండగ పూట ఆ సందర్భాల్లో భేదలైన వారు ఎవరికి ఇబ్బంది ఉండకూడదు కనుక వాళ్ళకి దశమ భాగాన్ని ఇవ్వాలన్నట్టు ద్వితీయోపదేశకాండం 14లో 22వ వచనంలో మనకి యోచనలు కనబడుతున్నాయి. దయచేసి మీరు కొంచెం ప్రతి సంవత్సరమున నీ విత్తనముల పంటలో దశమ భాగ్యమును అవశ్యంగా వేరుపరచాలి. ప్రతి సంవత్సరానికి నీకు వచ్చిన విత్తనాల పంటలో నువ్వు ద్రాక్ష లేదా గోధుమ లేదా వరి ఏ పంట పండిస్తున్నావో అందులో ప్రతి సంవత్సరానికి దశమ భాగం అవశ్యంగా వేరుపరచాలి. నీ దినములన్నింటిలో నీ దేవుడిని యెహోవాకు నీవు భయపడి నేర్చుకున్నట్లు నీ దేవుడిని యెహోవా తన నామమునకు నివాసంగా ఏర్పరచుకున్న స్థలమున ఆయన సన్నిధిని నీ పంటలో కానీ నీ ద్రాక్షరసంలో కానీ నీ నూనెలో కానీ 10వ వంతును నీ పశువులో కానీ నీ గొర్రె మేకల్లో కానీ తొలుచులు వాటిని తినవలెను. అంటే అప్పుడు కూడా సంవత్సరం ఒకసారి మన దశమ భాగాన్ని తీయాలన్నట్టు మనకు కనబడుతుంది. ఇలాగ ఇజ్రాయేల్ ప్రజలకు మాత్రమే ఒకనాడు ధర్మశాస్త్ర ప్రకారంగా దేవుడు కొన్ని నియమ నిబంధనలు పెట్టినట్టు మనము చూడగలం. ఇప్పుడు యేసు ప్రభు వారు వచ్చిన కాలం నాటికి ఒక సందర్భం చూద్దాం. వాక్య భాగం చదవాలి కదా పిల్లలు, ఒకసారి వాక్య భాగం చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 20వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 20వ వచనం. శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను నీ నీతి అధికము కాని యెడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరలేరని మీతో చెప్పుచున్నారు. ఇది ఎవరు చెప్తున్నారు? యేసు ప్రభు వారు చెప్తున్నారు. ఏమని చెప్తున్నారంటే ప్రజలందరికీ ఆ కొండ మీద ప్రసంగంలో ఇదిగో శాస్త్రుల నీతి ఒకటి ఉంది, పరిసయ్యుల నీతి ఒకటి ఉంది. ఎవరి నీతి? శాస్త్రుల నీతి ఒకటి ఉంది, పరిసయ్యుల నీతి ఒకటి ఉంది. ఆ శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికంగా ఉండాలి అన్నాడు. అలా ఉంటేనే మీరు పరలోక రాజ్యానికి చేరుతారు, అలా లేకపోతే మీరు పరలోక రాజ్యానికి చేరలేరు అన్నాడు. ఇంకా శాస్త్రుల నీతి ఏంటి, పరిసయ్యుల నీతి ఏంటి అని మనం ఆలోచించగలిగినట్లయితే శాస్త్రులు పరిసయ్యులు తప్పనిసరిగా 10వ భాగాన్ని దేవునికి ఇస్తున్నారు. వాళ్ళు ఎక్కడ ఆబ్సెంట్ అవ్వట్లేదు. 10,000 ఇస్తే 1000 రూపాయలు ఇస్తున్నారు, 1,00,000 ఇస్తే 10,000 ఇస్తున్నారు. ధర్మశాస్త్ర ప్రకారంగా వాళ్ళు చేస్తున్నారు. మనకు తెలుసు, ఇద్దరు దేవాలయానికి వెళ్ళారు. అందులో ఒకడు పరిసయుడు, మరొకడు శంకరుడు. పరిసయుడు ఏం చేస్తాడు? 18-12లోనా వారముకు 2 మార్లు ఉపవాసం ఉంటూ నా రాబడి అంతట్లో దశమ భాగమును 2 మార్లు చెల్లిస్తున్నానా? వారమునకు 2 మార్లు ఉపవాసం చేస్తూ నా సంపాదన అంతట్లో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థన చేసుకుంటున్నాడు. ఎవరతను? పరిసయ్యుడు. 2 మార్లు ఉపవాసం ఉంటున్నాడట. ఆ తర్వాత సంపాదన అంతట్లో ఎంత వస్తే అంతట్లో తప్పనిసరిగా 10వ భాగం అనేది చెల్లిస్తున్నట్టు ప్రార్థన చేస్తున్నాడు దేవుని ఆలయానికి వెళ్ళి. అంటే ఇది బాగుందంటే చాలా బాగానే ఉంది. ఉపవాసం వారానికి 2 సార్లు ఉంటున్నాడు. అలాగే దశమ భాగాన్ని కంపల్సరిగా చెల్లిస్తుంది. ఇది పరిసయ్యుడి నీతి. ఇది ఎవరి నీతి అండి? పరిసయ్యుడి నీతి. ఈ నీతి కన్నా అధికం కాని మీరు పరలోక రాజ్యానికి ప్రవేశింపలేరు అన్నాడు. అది ఇప్పుడు మనమంతా వాళ్ళ క్రైస్తవులుగా దశమ భాగం ఇవ్వాలా? హృదయంలో నిశ్చయించుకున్న దాన్ని బట్టి, అంటే ఇది కంపల్సరిగా ఇవ్వాలనే రూల్ అని క్రైస్తవులకు లేదు. కానీ
తప్పనిసరిగా హృదయంలో నిశ్చయించుకున్న దాన్ని బట్టి వేద విధులు ఎంత వేసిందండి? ఆ కానుక బట్టి వేసుకోవడం వాళ్ళు చూస్తున్నారు, ధనవంతులు వస్తున్నారు, చాలా 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 ఏమండి వేలు వేస్తున్నారు, వందలు వేస్తున్నారు, లక్షలు వేస్తున్నారు, చూస్తున్నాడు. అప్పుడు వేద విధవులు వచ్చి ఒక 2 కాసులు అందులో వేసింది. ఇప్పుడు ఎవరు ఎక్కువ వేశారు? యేసుప్రభువు చెప్తున్నారు, వీరందరికంటే ఈమె తనకు కలిగినదంతయు అనగా తన జీవనమంతయు వేసిన మీద లక్ష్యముగా చెప్పుచున్నాను. అంటే మేము ఎంత వేసింది ఇప్పుడు? 10%, 10వ భాగమా? కాదు 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 కాదు, తనకు ఉన్నదంతా ఇచ్చింది. ఇప్పుడు మనం ఉన్నదంతా ఇవ్వాలా? అలా దేవుడు అనలేదు. కానీ మనం పోషింపబడాలి, మనం బ్రతకాలి, దేవునికి ఇవ్వాలి. దేవునికి ఇవ్వడంలో ఎంత అన్నది దేవుడు నిర్ధారణ చేయలేదు. కానీ ప్రస్తుతానికి క్రైస్తవులుగా ఇవ్వాలి తప్పనిసరిగా. నూర్చెడు ఎద్దుకు చెక్కము పెట్టవద్దు అంటే, ఒకప్పుడు ఒలిసేని మట్టించేటప్పుడు ఆ రోల్ వేసి మట్టిస్తుంటారు. ఆ పశువులకి, ఆ ఎద్దుకి, 2 ఎద్దులకి ఈ మూతికి చెక్కం వేసేసి అవి తినేస్తాయేమని చెప్పేసి చెక్కం వేసేవాళ్ళు. ఎంత కష్టపడి ఏమండి ఆ రోలరు ఆ మొత్తం సేనంతా కూడా ఆ రైతు ఎంత పొలం ఉంటుందో అంత పొలం కూడా మట్టించినంత వరకు రైతు ఆ 2ని ఉపయోగించుకుంటాడు. కానీ తిననవాడు. అది ఎంత దారుణం, అది ఎంత భయంకర పరిస్థితి అది. కనుక ఇక్కడ బైబిల్లో దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నూర్చెడు ఎద్దుకు చెక్కము వేయకూడదు. అంటే దీని అర్థం ఏంటి? ఎవరైతే కష్టపడతారో, దేవుని పని నమ్మకంగా చేస్తారో వారిని బిగించకండి, వారిని పోషించండి, వారి అక్కర్లు తీర్చండి, వారి అవసరాన్ని తీర్చండి అని దీని అర్థం. దేవుడు ఎప్పుడు మనకి ఎవ్వరికి అన్యాయము చేయడైనా ఆయన పని జరగాల. ఇప్పుడు మనం ఇస్తున్నది ఎవరిచ్చినా అది దేవుడు కాదు కదా, దేవుని కార్యం ఎక్కడ జరగాలి, దేవుని కార్యం జరగాలి. ఇక్కడ ఈ పరిసైడ్ నీతి కనబడుతుంది. ఇప్పుడు శాస్త్రుల నీతి కొరకు ఒకసారి వెళ్ళినట్లయితే మత్తయి సువార్త 23వ అధ్యాయము, మత్తయి సువార్త 23వ అధ్యాయము 23వ వచనాన్ని చూద్దాం. 23. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరి. వాటిని మానక వీటిని చేయవలసి ఉండేను. ఇక్కడ చెప్తున్నారు, ఇక్కడ శాస్త్రులు ఏం చేస్తున్నారు? పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లిస్తున్నారంట. బాగుంది. అయితే ధర్మశాస్త్రంలో ప్రధానంగా వ్రాయబడిన విషయాలు మాత్రము న్యాయంగా ప్రవర్తించట్లేదు, ప్రజల మీద కనికరము చూపించడం లేదు, విశ్వాసంగా నడవడము లేదు. ఇది మెయిన్ కదా. విశ్వాసం విడిచిపెడుతున్నారు, ప్రజలను కనికరించడం లేదు, అధికారంగా మేమే ప్రభువులమని విరవీగుతున్నారు, అధికారం చెలాయిస్తున్నారు. కనుక మీకు కనికరం లేదు, మీకు న్యాయం లేదు, ఇక న్యాయం లేదు, కనికరం లేదు, విశ్వాసం అంతకన్నా లేదు. 10వ భాగంలో మాత్రం పుదీనాలు ఇస్తున్నారు, జీలకర్రలు ఇస్తున్నారు, సోపులో కూడా 10వ భాగము ఇచ్చేస్తున్నారు. అయితే 10వ భాగం ఇవ్వద్దని నా ఉద్దేశం కాదు అంటాడు యేసుక్రీస్తు. వాటిని మానక అవి మీరు చెయ్యాలి, తప్పనిసరికి ఇవ్వాలి. ధర్మశాస్త్రం ప్రకారంగా అది రూలు. అప్పటికి ధర్మశాస్త్రం ప్రకారంగా అందరూ కూడా చెయ్యాలి అన్నది యేసుప్రభువు చెబుతున్నారు. మీరు ఇవ్వాలి. వాటిని మానక వీటిని న్యాయంగా బ్రతకాలా, కనికరించాలా, విశ్వాసం నూరు చేసి ఉండాలా అంటే శాస్త్రుల నీతి. అంటే ధర్మశాస్త్ర ప్రకారంగా 10వ భాగాన్ని చెల్లిస్తున్నట్టు మనకు కనబడుతుంది. అయితే వారు మాత్రం విశ్వాసం లేని వారుగా, కనికరం లేని వారుగా వారు బ్రతుకుతున్నారు. వీళ్ళ నీతి కంటే ఎక్కువ నీతి ఉండాలి మనకి. శాస్త్రుల నీతి కంటేను, పరిసర నీతి కంటేను నీ నీతి అధికము కాని ఎడల మీరు దేవుని రాజ్యానికి
వారసులు కారు, దేవుని రాజ్యంలో ప్రవేశింపలేరు. అంటే 10%కి దాటి వెళ్ళిపోవాలి మనం అన్నది ఇందులో ముఖ్య ఉద్దేశం. కనుక ఇలాగా మన బైబిల్ ఏం చెబుతుందంటే క్రైస్తవులు మనం ఎవరమండి? క్రైస్తవులు. ఒకప్పుడు యేసు ప్రభువు వారి శిలువ మరణం వరకు, ఆయన మరణించిన తర్వాత, ఆయన మరణం తర్వాత ప్రారంభించబడిందే క్రైస్తవ్యం అపోస్తుల ద్వారా. ఆ క్రైస్తవం నుండే మనము అన్యుల్లో నుండి క్రైస్తవునికి మార్చబడ్డాం. కనుక మనము కూడా వారిలాగే దశమభాగం ఇవ్వాలా అంటే రూల్ ఏం లేదు, కానీ దేవునికి మనము ఎంత ఇవ్వాలా? ఎంతైనా ఇవ్వాలా. హృదయంలో అసలు దేవుడికి అది అవసరం లేదు. ఒక మాటలో చెప్పాలంటే ఆయన మనం ఇచ్చే దాని మీద ఆయన ఆధారపడటం లేదు. మన మనస్తత్వం, మన పిల్లలకి ఏం చేస్తాం? చక్కగా మన బయట నుండి వచ్చేటప్పుడు బిస్కెట్ ప్యాకెట్ తెస్తాం, పకోడీ కొంటాం, పళ్ళు కొంటాం, తెస్తాం, పిల్లలకి ఇస్తాం. అమ్మ నాకు కొంచెం ఇవ్వా, బాబు నాకు కొంచెం ఇవ్వా అంటే మనమే ఇస్తున్నాము, మరలా మనమే అడుగుతున్నాం. ఇస్తే ఎంత గొప్ప అయిపోతాం, ఎంత సంతోషిస్తాం, నా బిడ్డ ఎంత మంచిదే అంటాం. ఇది ఎంతవరకు నిజమో దేవుడు కూడా మన మనస్తత్వాన్ని కోరుతున్నాడు. దేవునికి ఇస్తున్నామా లేదా అన్నది ఆయన అడుగుతున్నప్పుడు మనం ఇచ్చే పరిస్థితిలో ఉంటే ఆయన ఎంత సంతోషిస్తాడు? ఆయన ఇచ్చింది కదా, ఆయన పనికి ఇస్తేనే మనకు జీతం, ఆయన ఉద్యోగం ఇస్తేనే మనకి నెలకు 30,000, 1,00,000 లేకపోతే ఇంకెంతో మనకి. మరి ఇలా దేవుడు మనకి ఇచ్చిన దాన్ని దేవునికి ఇవ్వడంలో మనము నిర్లక్ష్యం చేస్తే దానివలన ప్రయోజనం లేదు. దేవుని కార్యాలు జరగాల, సువార్త ప్రకటన జరగాల, దైవజనుల కుటుంబం పోషింపబడాల, దేవుని వాక్యం ప్రకటింపబడాల. ఇలాంటివన్నీ జరగాలంటే మనము కూడా క్రైస్తవులుగా ఇంకా మనం వాటి గురించి వెళ్ళిపోతే ఇంకా చాలా విషయాలు మనకు కనబడతాయి. అయితే ఒక విషయం ఒకసారి మనము అపోస్తుల కార్యాలకు వద్దాం. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 34వ వచనం. అపోస్తుల కార్యములు అందరూ తీసినట్లయితే భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మి అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తుల పాదం ఎదుట పెట్టుచు వచ్చి. ఇప్పుడు ప్రారంభ సంఘంలో ఎలా ఉన్నాడంటే సంఘం నిజంగా ఏమండి, వారిలో ఎవరికున్నా లేని వారిని వారి కొనడంలో తెచ్చి ఎంత ఉంటే అంట, ఆస్తులు ఉంటే ఆస్తులు, భూములు ఉంటే భూములు, ఇల్లుంటే ఇల్లు అమ్మేసి డబ్బు ఎక్కడ పెడుతున్నారు? అమ్మా పాదాల దగ్గర పెడుతున్నారు అపోస్తుల దగ్గర. అంటే అపోస్తులు డబ్బుని ఎలా చూస్తున్నారు? కాళ్ళ కింద పెడుతున్నారు డబ్బు. మనం ఎక్కడ పెడతాం? పడిపోయింది అనుకోండి, మిగతా 5 రూపాయలు 10 రూపాయలు పడిపోయింది అనుకోండి, లక్ష్మి తల్లి అలా పడేస్తావేంటి, అలా ఇచ్చేస్తావేంటి, నీకు జరగదు అని అంటారు. ఏంటి 10 రూపాయలు పడేస్తే నీకు జరగదా? కింద పడిపోతే నీకు జరగదా? ఎవరు చెప్పారు? అది ఎవడో చెప్పింది అంటా కానీ దేవుడు చెప్పిన మాట మాత్రం నీ వినవు. అపోస్తులు ఎక్కడ పెట్టారు డబ్బు? ఏమండి, కాళ్ళ దగ్గర పెట్టారు. వాళ్ళు ఒక దేవాలయానికి వెళ్తున్నప్పుడు అక్కడ ఆ దేవాలయం ముందు, ఆ శృంగారం దేవాలయంలో ఒక పెట్టుకున్న వ్యక్తి కుంటువాడు వారిని చూసి తేలి చూస్తున్నాడు. వాళ్ళ దగ్గర ఏమైనా దొరికినాము. వాళ్ళు ఏమంటున్నారు? పేతురు, యోహాను ఏమంటున్నారు? మీకేం గుర్తులేదా? మా దగ్గర వెండి బంగారములు లేవు, నజరేయుడైన యేసు నామములో లేచి నడుము అని చెప్పారు వాళ్ళు. అంటే వాళ్ళ దగ్గర ఏం లేదా? వెండి బంగారాలు లేవా? డబ్బు లేదా? ఏమి లేదండి. యేసుప్రభు అపోస్తులకి మీరు ఎక్కడికి వెళ్ళినా మీ అనుదేహానాహారము మీకు దొరికేటట్టు ప్రార్థన చేయండి అంటే వాళ్ళు ఎలా ఉన్నారు? ఎప్పుడప్పుడే మీకు 2 అంగులు ఉంటే ఒక అంగి మరొకరికి ఇవ్వండి, అలాగే ఎవరు పెడితే తినండి, లేకపోతే లేదు. వాళ్ళు ఎంత చక్కగా వాళ్ళు సేవ చేశారండి. ధనం మీద మమకారం లేకుండా నమ్మకంగా దేవుని మాట మీద వారు నిలబడుతూ ముందుకెళ్ళారు. అలాగే ప్రారంభ సంఘంలో అదే నేర్పించారు.
ప్రాథమిక సంఘంలో అదే నేర్పించారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? 34 వచనంలో భూములైనను ఎండ్లైన కలిగి అందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తుల పాదముల వద్ద పెట్టుచు వచ్చింది. వారు ప్రతి వారికి వారి అక్కర కొద్ది పంచి పెట్టారు కనుక వాళ్ళు ఎవరికి కొద్దుకు లేకపోయిన అందరూ సమానంగా ఉన్నారట. భేదలు లేరట సంఘంలో. ఉన్నోడు అందరూ తెచ్చి పెడుతున్నాడు, లేని వారందరూ తీసుకుంటున్నారు. ఎంత బాగుందండి సంఘం. ఒక కుటుంబంగా ఉంది. ఏక మనస్సు, ఏక హృదయం, అందరూ ఒకటే మాట, అందరూ ఒకటే ఆలోచన, గొడవలు లేవు. ముగ్గురు ఉంటారు, ఇటు పక్క ఒక్కరిద్దరు, ఇటు ఒక్కరిద్దరు, అడు ఒక్కరిద్దరు. ఒకలంటే ఒకలపడదు, వ్యతిరేకత. ఐక్యత లేదా? ఏక మనస్సు లేదా? ఏక తాత్పర్యం లేదా? నువ్వు దేవుని బిడ్డవు కాదా అంటే అలా ఉంది పరిస్థితులు. సంఘంలో ఒకటిగా ఉండాలి. అది నిజమైన సంఘం, దేవుని చిత్తాన్ని జరిగించే సంఘం. ప్రేమించాలా, కనికరించాలా, కృప చూపించాలా, కష్టంలో ఆదుకోవాలా, ప్రతి సందర్భంలో ఒకటిగా ఉండాలా. ఇది సంఘం అంటే. అలాంటి సంఘం కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక ఇక్కడ ఇంకా 36 వచనం వచ్చినట్లయితే, కుప్రాలో పుట్టిన లేవీయుడు యోసేపు అని ఒక ఉండెను. ఇతనికి అపోస్తులు హెచ్చరిక పుత్రుడు అని అర్థమించి బర్నబాని పేరు పెట్టి ఉండి, ఇతడు భూమి గలవాడై ఉండి దాన్ని అమ్మి దాన్ని వెల తెచ్చి అపోస్తుల పాదం వద్ద పెట్టేశాడు. అంటే పూర్తిగా ఏమించుకోలేదు. భూమి ఎంతకు వస్తే అంత 50,000 వస్తే 50,000 తీసుకొచ్చి పెట్టేశాడు బర్నబా. ఇంకా చాలామంది అక్కడ పెట్టారని చెప్పడం జరుగుతుంది. అంటే ఎలా ఉంది, ఎలా సంఘం ఎలా విస్తరింపబడ్డది, వాళ్ళు ఎంత మంచి మనస్తత్వం కలిగిన వారు, వారు ఎంతగా దేవుని కొరకు ఇవ్వాలని ఆతృత కలిగిన వారు. ప్రారంభ సంఘం అది. క్రైస్తవులు, మొదట క్రైస్తవులు. మరి మనం కూడా ఈ దశమ భాగం ఇవ్వాలంటే, దశమ భాగం ఇవ్వాలా లేదా అన్న రూల్ అనేది క్రైస్తవులకు లేదు, కానీ దేవునికి మాత్రము ఇవ్వాలా, మనం నిశ్చయించుకున్న దాన్ని మాత్రం ఇవ్వాలా. ఇంకా బైబిల్లో ఇంకా ఆలోచన చేస్తే, అసలు మీ ఉన్నపాటున అసలు మీ డబ్బు నాకు అవసరం లేదు, మీ మనస్సు బాగుంటే చాలు. మనం బాగుంటే దేవునికి ఎందుకు ఇస్తాం కదా. ఇంకా ఆ రోమపత్రికలో 12వ అధ్యాయాలు అయితే ఏ రాయబడి ఒకసారి చదువుకొని ముగించుకున్నాం. రోమపత్రిక 12వ అధ్యాయాలు అయితే ఒకసారి రోమపత్రిక. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకున్నాను. దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. దేవునికి అనుకూలముగా మీరు సజీవ యాగముగా మీ శరీరాలని, మన శరీరం ఇప్పుడు దేవునికి అనుకూలంగా ఉండాలి, మనకు అనుకూలంగా ఉండకూడదు. అంటే ఈ అవయవాలు అనేవి దేవుని కొరకు పనిచేయాలా, ఈ దేహం అనేది దేవుని కొరకు ఉపయోగపడాలా. ఈ నోటి ద్వారా మంచి పాట పాడాలా. ఎంత మంచి పాటలు అండి. విజయబాబు పాడాడు, మీరందరూ పాడుతున్నారు. ఎంత చక్కగా పాడాలి. ఈ చేతుల ద్వారా పత్రికలు పంచిపెట్టాలి, ఈ చేతుల ద్వారా బరువు మోయాలి. మన కష్టపడే కష్టాన్ని దేవుని కొరకు, దేవుని పని కొరకు సహాయ సహకారాలు అందించాలి. ఇవి జరగాలి, ఇవి చేయాలి ప్రతి క్రైస్తవుడు. ఇలా చేయాలి. అలాగనే మీరు మీ శరీరంలో ఆయనకి సమర్పించుకోవాలి. అంటే మన దేహం ఆయనకి ఇచ్చేయాలా. ఇది నాది కాదు, దేవుడు ఇచ్చింది దేవుని కొరకే, ఈ దేహం ఉపయోగిస్తాను అని ఒక మంచి నిర్ణయానికి వచ్చేయాలా. అది దేవుడు కోరుకుంటున్నాడు. అంటే ఇప్పుడు ప్రారంభంలో దేవుడు ఆదాము హవ్వ గర్భాన్ని పుట్టినటువంటి హేబేలు కయ్యలకి వారి పంటలోనూ వారికి ఉన్నటువంటి మర్చిపోయి చెప్పాలి గొర్రె పిల్లల్లో ప్రభుని వాటిని హేబేలు ఇచ్చాడు. అప్పుడు ఇవ్వడం నేర్పించాడు. ఈ చివరికి వచ్చేసరికి మనమే, మన దేహాలే, మన శరీరమే ఉన్నపాటున సజీవంగా ఆయనకి సమర్పించాలి. అంటే ఎంతకాలం బ్రతుకుతాం అనేది తెలియదు కనుక ఈ మిగిలిన కాలం, మిగిలిన శ్వాస జీవితం నా బ్రతుకు ఆయన కొరకే, ఈ దేహం ఆయన కొరకే, నేను ఆయన కొరకే.
అని మనం జీవించగలిగినట్లయితే ఎంత బాగుంటుంది. అలాంటి వాడు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఒకప్పుడు ఆయా సమయ సందర్భాల్లో ఇజ్రాయేలు దేవుని కోసం, దేవుని యొక్క సేవకుల పోషణ నిమిత్తం, లేవీల పోషణ నిమిత్తం, అలాగే పేదలు పోషణ నిమిత్తం, అలాగే పంటలో పండించేటప్పుడు, పంటకు వచ్చేటప్పుడు అందరూ బాగా తినాలి అని దేవుడు కొన్ని నిబంధించాడు. దశభాగం విషయంలో వారు అన్ని రకాలుగా వారు దేవుని యొక్క ఆజ్ఞను బట్టి వాళ్ళ దశభాగాలు ఇచ్చినట్టు మనం చూడగలం. అది వారికి వర్తిస్తుంది, వారికి వర్తిస్తుంది. క్రైస్తవులుగా మనం ఇక్కడ మొదటి సంఘంలో ఏం చేశారు? ఎంత ఇస్తున్నారో వాళ్ళు ఇచ్చేస్తున్నారు. ఇంకా ఇంకా కొరింథీ రాసిన పత్రికలు వచ్చినట్లయితే వారు నిరుపేదలను, వారి దాతృత్వం బహు విస్తారంగా ఉంది. అంటే దేవునికి ఇవ్వడంలో వారు కొంచెం వెనక లేకుండా ముందుకున్నట్టు మనం చూడగలం. దానికి నియమ నిబంధనలు లేవు కనుక మనం కూడా ఇప్పుడు దేవుడు ఏమైనా మనకి ఇబ్బంది పెట్టడు, కానీ మనం చక్కగా వృద్ధులను పొంది చక్కగా మన హృదయంలో నిశ్చయించుకున్న దాన్ని బట్టి దేవునికి ఇవ్వడం ఒక భాగం. దేవునికి ఇవ్వడం ఒక భాగం. అది ఎంత అని లేదు, కానీ ఇది దశమ భాగము క్రైస్తవం లేదు, కానీ ఎంతైనా మనం వర్ధిల్లను కొలది, మనకున్న దాన్ని బట్టి, మనకున్న మంచి మనస్తత్వాన్ని బట్టి మనం దేవునికి ఇవ్వడం నేర్చుకుంటే దాన్ని బట్టి మనము దేవుని దృష్టిలో గొప్పవారంగా జీవించగలుగుతాము. దేవుడు మనకిస్తాడు, మన కుటుంబాన్ని పోషిస్తాడు, మనల్ని గొప్ప చేస్తాడు. ఇది ఒక భాగం కనుక ఈ విషయంలో మనం నిర్లక్ష్యం చేయకుండా మరి చక్కగా దేవుని కార్యాలు జరగాల, దేవుని చిత్తం జరగాల. అలాగే మన వంతు మనం కూడా దేవునికి ఇష్టమైన వారుగా, దేవుని మెచ్చేవారుగా ఉండడానికి మనం ఈ కార్యక్రమాల్లో ముందుకు వెళ్ళాలి. మీకు అందరికీ తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ